వెల్కమ్ బ్యాక్ టు మోక్ష సిద్ధి. ఇవాళ టాపిక్ వచ్చేసి స్త్రీతత్వం, పురుషతత్వం. ప్రతి మనిషిలో అమ్మాయి ఉంది, అబ్బాయి ఉన్నాడు. సో ఇది ఎలా సాధ్యపడుతుందనే విషయాన్ని మనం నవీన్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నవీన్ కళ్యాణ్ గారు. నమస్కారం సంతోష్ గారు. ఏంటండి ఇది? ఈ అమ్మాయి ఏంటి, అబ్బాయి ఏంటి? నాలో అమ్మాయి ఉందా అంటే నేను అమ్మాయినా? ఇక్కడ మీరు అమ్మాయి అని మీనింగ్ కదండి. ఇక్కడ మనం ఒక్కసారి విషయాన్ని గమనించినట్లయితే ఓకే మూలమైన పాయింట్ అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. ఓకే మొదటగా నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే మీరు ఎలా జన్మ తీసుకున్నారు మా అమ్మ ద్వారా కదా? అంటే మీ నాన్నగారు మీ అమ్మగారు ఒక కలయిక ద్వారా మీరు జన్మ తీసుకోవడం జరిగింది. ఓకే మీరు ఎప్పుడైతే వాళ్ళిద్దరి ద్వారా జన్మ తీసుకున్నారో వారిద్దరికి సంబంధించిన పోలికలు కానీ జీన్స్ కానీ మీలో ఉండడం జరుగుతుంది. ఓకే కదా? అవును. అలాగే స్త్రీకి సంబంధించిన లక్షణాలు, పురుషుడికి సంబంధించిన లక్షణాలు కూడా మనలో ఉంటాయి. ఓకే దాన్నే మనం స్త్రీతత్వం అని, ఇటు పురుషతత్వం అని చెప్పడం జరుగుతుంది. ఓకే మనకు ఉదాహరణకి శివ పార్వతుల్ని గమనించినట్లయితే శివుడు తనలో ఉండే సగ భాగాన్ని పార్వతీదేవికి ఇవ్వడం జరుగుతుంది. సగ భాగం శివుడు. ఓకే దానికి గల మీనింగ్ ఏంటంటే ప్రతి మనిషిలో కూడా స్త్రీతత్వం, పురుషతత్వం ఉంటుంది. ఎప్పుడు ఈ రెండు సమతుల్యంగా ఉండడం జరుగుతుందో అప్పుడే ఆ మనిషి ఉన్నతమైన స్థాయికి చేరుకుంటాడనే విషయాన్ని శివుడు మనకు ఈ యొక్క సన్నివేశం ద్వారా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇందులో స్త్రీతత్వం ఏంటి, పురుషతత్వం ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారండి. మనకు స్త్రీతత్వం అంటే ప్రేమ, కరుణ, వారికి ఎక్కువగా ఓపిక ఉంటుంది. ఓకే అలాగే ఏ పని చేస్తున్నా సరే ఆ పని నా బాధ్యత అనుకుంటూ స్త్రీలు ఆ యొక్క పనిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే మాకు లేదా బాధ్యత? ఇక్కడ పురుషులకి బాధ్యత లేదు అని కాదు. మనం ఒక్కసారి గమనించినట్లయితే స్త్రీ ప్రతి విషయాన్ని ఎంత బాధ్యతగా తీసుకుంటున్న విషయం మనకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు ఉదాహరణకి మీరు జాబ్కి వెళ్తున్నారా? అవును. మీ యొక్క భార్య గారు జాబ్కి వెళ్తున్నారా? చేస్తుంది. ఓకే, తను ఏ విధంగా వెళ్తున్నారు? ఉదయం నుంచి సాయంత్రం వరకు తన యొక్క వర్క్ అనేది ఎలా ఉంటుంది చెప్తారు కొంచెం నాకు? మార్నింగ్ 9:30కి వెళ్తుంది, ఈవినింగ్ 5:30కి వచ్చేస్తుంది తను. ఓకే, మరి వంట అంతా మీరు చేస్తారా? అంత ఓపిక లేదు నాకు. లేదు కదా? తనే మార్నింగ్ లేచిన తర్వాత వంట వార్పు చేసేసి పిల్లల్ని చూసుకొని పిల్లల్ని స్కూల్ పంపించేసి తను వెళ్ళిపోయి మళ్ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని చూసుకొని మళ్ళీ ఈవినింగ్ కావాల్సిన వంట చేసి అరేంజ్ చేసేసి మాకు పెట్టేస్తుంది కదా. అవును. ఆ సందర్భంలో మీరు ఆల్రెడీ వర్క్కి వెళ్ళి వచ్చారు కదా. అవును. వర్క్కి వెళ్ళి వచ్చిన తర్వాత అన్నీ చూసుకున్నా మీ ఆవిడ గారు కరెక్టే. నేను ఇంత వర్క్ చేస్తున్నాను కదా, బాగుని కొంచెం ఆడించు అని మీరు చెప్తే మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటారా లేకపోతే నార్మల్గా తీసుకుంటారా? ఖచ్చితంగా సీరియస్ తీసుకుంటాను. నేను అలసిపోతా కదా, పక్క అలసిపోతారు కాబట్టి సీరియస్గా తీసుకుంటారు. ఖచ్చితంగా. మరి ఉదయం నుండి సాయంత్రం వరకు ఆవిడ ఉదయం మీకన్నా ముందే లేచి వంట వండి మొత్తం ఇల్లంతా సర్ది పిల్లలకి తినిపించి పిల్లలకి క్యారేజీలు కట్టి మీకు క్యారేజీ కట్టి మిమ్మల్ని పంపించి తను వెళ్ళి జాబ్ చేసి మరలా సాయంత్రం వచ్చి ఇంటి పైన అంతా చూసుకుని మరలా ఫుడ్ వండి వెళ్ళి పిల్లవాడిని చూసుకుని ఇంత చేస్తూ ఉంటే తను ఎటువంటి కోపం కానీ రియాక్షన్ కానీ చూపించట్లేదు. అవును. మీరు ఏమాత్రం ఏదైనా తనకు చిన్న వర్క్ ఉండి బాబుని చూసుకోమంటే మీరు వెంటనే నేను ఇంత పని చేశాను కదా నాకు అప్పు చెప్తున్నామంటే మీరు అన్నీ రిజెక్ట్ అవుతున్నారు. అవును. అంటే అక్కడ బాధ్యతగా పురుషుడు ఉన్నాడా, స్త్రీ ఎక్కువ ఉన్నారా? ఓపిక కూడా స్త్రీకి ఎక్కువ ఉంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా స్త్రీ తత్వం ఉన్నవాళ్ళు అంటే అటు పురుషుడు కానీ ఇటు స్త్రీ కానీ ఎవరైనా సరే ఎవరికైతే స్త్రీ తత్వం ఎక్కువగా ఉంటుందో వారు ఎక్కువగా బాధ్యతగా ఆ యొక్క వర్క్ని తీసుకుంటూ వాళ్ళ యొక్క జీవితంలో ప్రతిదాన్ని సక్రమంగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మన పురుషుల్లో కూడా కొందరు ఇంటి దగ్గర ఉండి అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ యొక్క భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు జాబ్కి వెళ్ళి శుభ్రంగా వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళు శుభ్రంగా టీవీ ఆన్ చేసుకుని సీరియల్ చూసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే పురుషులు ఉన్నారో ఆయనే పని చేసుకుంటూ ఉంటారు. అంటే క్వాలిటీస్ ఇక్కడ స్త్రీలోనూ ఉంది, పురుషుల్లో ఉంది. ఎవరిలో అయితే స్త్రీతత్వం ఎక్కువగా ఉందో వారు ఎక్కువగా బాధ్యతగా తీసుకుని ఆ వర్క్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారన్నమాట. ఓకే, స్త్రీతత్వం గురించి చాలా బాగా చెప్పారు. పురుషతత్వం గురించి కొంచెం చెప్పండి, మా గురించి కూడా కొంచెం చెప్పండి. పురుషతత్వం అంటే పురుషుడు ఎప్పుడు కూడా దేన్నైనా సాధించి గెలవాలనుకుంటాడు. ఒక యుద్ధం ద్వారా అవ్వచ్చు, తను చేస్తున్న వర్క్ ద్వారా అవ్వచ్చు, ఏదైనా పోరాడి గెలవాలి అనే లక్షణం ఎక్కువగా పురుషుల్లో ఉంటుంది. లాజికల్ మైండ్ అనేది పురుషుడికి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి దాన్ని కూడా సూక్ష్మంగా క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. ప్రతి దాన్ని తర్కమయంగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ పురుషుల్లో ఉండే అతిపెద్ద మైనస్ ఏంటంటే తను నేను అనే అహంభావానికి ఎక్కువ తీసుకుంటూ ఉంటాడు. కొంచెం ఈగోయిస్ట్గా పురుషుడు ఎక్కువగా తనకున్న రకరకాల పరిస్థితుల వల్ల అవ్వచ్చు, తనలో ఉండే
ఏదైతే సహజంగా వచ్చిన లక్షణం ఏదైతే ఉందో ఓకే. తన ద్వారా తను ఈ యొక్క ఈగోజిస్ట్ ఫీలింగ్ ఎక్కువగా వెళ్ళిపోవడం వల్ల తను ఏది కూడా సక్రమంగా పనిని సక్రమంగా చేస్తూనే ఉంటాడు కానీ ఎక్కడో దగ్గర ఆ ఈగోజిస్ట్ అనే తత్వాన్ని చూపిస్తూ ఉంటాడు అనమాట. ఓకే. ఓకే. తద్వారా ఇంట్లో ఉండే ఏ పనినైనా సరే పురుషుడు నేనెందుకు చేయాలి, నువ్వే చేయాలి కదా, ఇది నీ బాధ్యత కదా, ఇది నా బాధ్యత కాదు, నేను వెళ్ళి ఓన్లీ జాబ్ చేసి అమౌంట్ తీసుకొచ్చి చూపించినంత వరకే, మిగిలినంత నువ్వే చూసుకోవాలనే ఆ యొక్క మైండ్ సెట్ పురుషుడిలో ఆల్రెడీ కొన్ని కొన్ని తరాల నుండి తనకి అలవాటు అయిపోవడం వల్ల తనలో సహజంగా ఉండే లక్షణం వల్ల తను ఎక్కువగా ఆ విషయాన్ని చూపిస్తుంటాడు బయటికి. చాలా బాగా వివరించారు, నాకు అర్థమవుతుంది. కానీ ఇవాళ రేపు చాలా మంది విడాకులు తీసుకుంటున్నారు. కానీ ప్రతి మనిషిలో స్త్రీతత్వం పురుషతత్వం ఉంది కదా, మరి ఎందుకు విడాకులు తీసుకుంటారు? ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అసలు మరి? ఇక్కడ ఒకటండి, మనం ఒక 30 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళినట్లయితే ఎప్పుడైతే మన చుట్టూ ఉండే ఈ యొక్క పరిస్థితులు అనేవి అవును. రకరకాల సిచ్యువేషన్స్ వల్ల మారిపోయాయో అప్పుడు జనాల్లోకి ఒక రకమైన మైండ్ సెట్ అనేది ఇంక్లూడింగ్ చేయడం జరిగింది. ఓకే. ఏంటంటే పురుషుడిలాగా జీవించాలి, ఎలాగైతే పోరాడే తత్వం ఉంది, ఎలాగైతే 10 మందిని దగ్గర నేను ఎక్కువ, నేను గొప్ప, నేను ఏ పనైనా చేయగలను, ఏ పనైనా సాధించగలను అనే కైండ్ ఆఫ్ని జనాలు ప్రతి స్త్రీలోకి ఇంకించడం జరిగింది. ఓకే. ఓకే. అలా ఇంకించడం వల్ల ఏమైందంటే నేను కూడా ఏ పనైనా చేయగలను, నేను కూడా ఏదైనా సాధించగలను, నేను కూడా అందరితో సమానము అని ఎప్పుడైతే స్త్రీ అనేది ఆ విషయాన్ని బలంగా నమ్మడం మొదలుపెట్టారో ఓకే. అప్పుడేమవుతుంది, మీరు జాబ్ చేస్తున్నారు, మీ భార్య గారు జాబ్ చేస్తున్నారు, మీరు అమౌంట్ సంపాదిస్తున్నారు, ఆవిడ అమౌంట్ సంపాదిస్తున్నారు. అక్కడ ఏమవుతుంది, నేను ఇంత సంపాదిస్తున్నాను కదా, నేను అన్ని పెళ్ళి చూసుకుంటున్నాను కదా, అటువంటిప్పుడు ఆయనకి నేను ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనే కైండ్ ఆఫ్ మెంటాలిటీ అనేది కొందరికి ఏర్పడుతుంది. ఓకే. ఎప్పుడైతే ఈ మెంటాలిటీ అనేది ఏర్పడుతుందో ఎలాగైనా ఇప్పుడు స్నేహితులు ఉన్నారండి, స్నేహితుల మధ్య చిన్న చిన్న క్రాసెస్ వస్తున్నాయి, కుటుంబంలో తల్లిదండ్రులు, తల్లికి కొడుక్కి, కొడుక్కి తండ్రికి, ఇలా రకరకాలుగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి కదా. అవును. వీళ్ళు బాగా దగ్గర సంబంధాలు, రిలేషన్షిప్స్, భార్య కానీ భర్త కానీ ఒక 25-30 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళ మధ్యలో వస్తూ ఉంటారు. అవును. వచ్చిన తర్వాత ఇటువంటి రిలేషన్ అంటే తల్లిదండ్రుల రిలేషన్షిప్లోనే మనకి ఇబ్బంది వస్తేనే మనం మాట్లాడకపోవడం కానీ దూరం అవ్వడం కానీ జరుగుతుంది. అవును. అవును. అటువంటిప్పుడు ఒక 25-30 ఇయర్స్ తర్వాత పరిచయమైన ఈ రిలేషన్షిప్లో వీరిలో ఈ యొక్క ఈగో అనే బలమైన ఒక ఆలోచన తత్వం ఉన్నప్పుడు వారు ఎందుకు కలిసి ఉండాలనుకుంటారు? అది కూడా కరెక్ట్. అవును. కాబట్టి ఇక్కడ వీళ్ళు విడిపోయినందుకు మూల కారణం ఏంటంటే నేను చెప్పిందే ఖచ్చితంగా జరగాలి, నాకు అనుకూలంగానే అట్పకున్న పర్సన్ ఉండాలి అని స్త్రీ అనుకుంటుంది. పురుషుడు కూడా నేను అనుకున్నట్లుగానే ఉండాలని అతను అనుకుంటున్నాడు. అలాగా 100కి 100% నేను చెప్తున్నట్లుగానే జరగాలని వీళ్ళు ఫీల్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా అదే అనుకుంటున్నారు కదా, వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. అవి ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఎలాగా కలిసి ఉంటారు? అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధం ప్రకారం ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో స్త్రీలో కూడా పురుషతత్వం ఎక్కువైపోతుంది, స్త్రీతత్వం తక్కువైపోతుంది. అవును. ఓకే. ఈ పురుషతత్వం వల్ల ఈ ఈ డామినేషన్ వల్ల డామినేషన్. ఓకే. మనకు ఎప్పుడు గమనించండి, పురుషులే ఎక్కువ యుద్ధాలు చేశారు. అవును. ఎందువల్ల వాళ్ళ మధ్య ఏదైతే డామినేషన్ ఉంటుందో, నేను గొప్ప, నాలో వీరత్వం ఉంది, నేను బలవంతుణ్ణి, నేను ఏదైనా సాధించగలను ఏదైతే ఒక వీరత్వం కానీ పోరాడే తత్వం ఉందో ఆ తత్వం వల్ల ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ అనేది ఏర్పడుతుంది. ఓకే. ఆ ఘర్షణ వల్ల ఏమవుతుంది, అగైన్ అక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. ఇక్కడ స్త్రీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమగా ఉంటుంది, 10 మందికి సహకారం చేసే తత్వంలో ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే స్త్రీలో ఉండే ఈ ప్రేమ కానీ ఈ సహజంగా కరుణ కానీ 10 మందికి సహకారం చేయాలని తత్వం కానీ తగ్గుతుందో, పురుషతత్వం అనేది పెరుగుతుందో అగైన్ నువ్వంతా అంటే నేనంతా, నేనంతా అంటే నువ్వంతా అనే ఒక పోరాటం అనేది ఏర్పడుతుంది. ఓకే. ఏర్పడిన వల్ల ఏమవుతుంది, అగైన్ డిస్కషన్ మొదలవి విడిపోయే స్థాయి వరకు వస్తుంది. సరే, ఈ విషయం నాకు చాలా బాగా అర్థమైంది. సో ఇప్పుడు ఈ విడాకులనే గోల్ ఆపాలంటే ఏం చేయాలి అసలు? మనం ఈ యొక్క సమస్య నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరూ కూడా యోగ మార్గంలోకి రావాలండి. ఓకే. మనం మన యొక్క శరీరాన్ని గమనించినట్లయితే ఎడమవైపు భాగం అంతా స్త్రీతత్వానికి సంబంధించింది, కుడివైపు భాగం అంతా కూడా పురుషతత్వానికి సంబంధించింది. మనకు ఇది ఎడమ నాడి, ఇది కుడి నాడి. మనం ఈ నాడుల ద్వారా శ్వాసను తీసుకుంటూ వదిలివేయడం ద్వారా మనకు సుషుమ్న నాడి అనేది ఒకటి ఉంటుంది. ఓకే. ఆ నాడిని మనం యాక్టివ్ చేయడం జరుగుతుంది. అంటే ఈడ పింగళ మధ్యలో సుషుమ్న. ఎప్పుడైతే ఈ యొక్క సుషుమ్న నాడిని యాక్టివ్ చేస్తామో అప్పుడు మనలో ఉండే
ఈ స్త్రీతత్వం పురుషతత్వం అనేది సమతుల్యంగా మారి మనం ఉన్నతమైన యోగ స్థాయికి చేరుకోవడం జరుగుతుంది. ఓకే. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ 2 నాడుల ద్వారా సాధన ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. మనం స్త్రీతత్వంలో గమనించినట్లయితే ఎక్కువ ఎమోషనల్గా వాడు ప్రతి దానికి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. పురుషతత్వాన్ని మనం గమనించినట్లయితే వాళ్ళు ఎక్కువగా నేను అనే అహంభావంతో ఉంటూ ఉంటారు. ఓకే. ఈ ఎప్పుడైతే సమతుల్యంగా మారి వారు జరుగుతున్న దాన్ని జరుగుతున్నట్లుగా చూస్తూ అవేర్నెస్గా ఉండడం మొదలు పెడుతూ ఉంటారో ఓకే. ఆటోమేటిక్గా జీవితంలో ఒక సమస్య అంటే ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఒక గొడవ వచ్చింది. అవును. ఆ గొడవ వచ్చినప్పుడు ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాన్ని ఫస్ట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి. తప్పు నాదంటే నేను యాక్సెప్ట్ చేయాలి, తప్పు తనదైతే తను యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తే సరిపోతుందా? క్షమించగలిగే గుణం ఉండాలి. అబ్బో, ఖచ్చితంగా. అవును. ఖచ్చితంగా. ఇంకోటి క్షమించాలి, 2 సారీ చెప్పగలగాలి. ఈ 3 గుణాలు కూడా సాధన చేసే ప్రతి వ్యక్తిలో కూడా విపరీతంగా పెరగడం జరుగుతుంది. ఓకే. తద్వారా గొడవలు ఎందుకు ఉంటాయి, విభేదాలు ఎందుకు వస్తాయి? ఓకే. ఖచ్చితంగా రావు. ఇప్పుడున్న ఈ సమాజంలో ఇన్ని రకాల గొడవలు ఏర్పడినందుకు కారణం ఏంటంటే ఒకరిని ఒకరు యాక్సెప్ట్ చేయలేకపోవడం, ఒకరికొకరు సారీ చెప్పలేకపోవడం, సారీ చెప్తున్నా సరే అటుపక్క పర్సన్ దాన్ని స్వీకరించకపోవడం. ఈ సమస్యలు ఉండడం వల్లే అనేక రకాల గొడవలు ఏర్పడడం, కుటుంబాలు విడిపోవడం, రకరకాల సమస్యల ద్వారా ప్రతి ఒక్కరు కూడా డౌన్ పొజిషన్కి వెళ్ళిపోతున్నారు. మనం ఒకసారి గమనించామనుకోండి, స్త్రీ పురుషుల మధ్య గొడవ ఏర్పడింది అనుకుందాం. అవును. విడిపోయిన తర్వాత పురుషుడికైనా స్త్రీకైనా తర్వాత పెళ్లి చేసుకోవాలంటే మరలా వాళ్ళతో అటువంటి ఇబ్బంది రాదని ఏదైనా గ్యారెంటీ ఉందా? లేదు, ఖచ్చితంగా లేదు. లేదు కదా. మీరు వీళ్ళకి వీళ్ళే అర్థం చేసుకుంటూ జీవితంలో ఒక మంచి స్థాయికి వెళ్ళేందుకు ప్రయత్నం చేయొచ్చు కదా. వీళ్ళు ఎక్కువగా కూడా చుట్టూ ఉండే సమాజం వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. వారు అలా ఉన్నారు కదా, వీరు ఎలా ఉన్నారు కదా, వీరు ఇలా మాట్లాడుతున్నారు కదా, వారు అలా మాట్లాడుతున్నారు కదా. ఈ విషయాలు ఎక్కువగా వీళ్ళ యొక్క మెదడులో చేరుకుని వీళ్ళు పూర్తిగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. అవును, నేను చాలా వరకు చూసిన. ఏంటనంటే అమ్మాయిలు ఏం చేస్తారనంటే వాళ్ళకి ఆ చీర బాగుంది, వీళ్ళకి కారు కొనుక్కున్నారు, వాళ్ళ ఫ్లాట్ కొనుక్కున్నారు, ఇక్కడ నుంచి గొడవలు స్టార్ట్ అవుతాయి. అసలు అది చాలా ఇబ్బంది. ఇక్కడ నుంచి అసలు గొడవలు, వీళ్ళు కంపారిజన్ ఎక్కువైపోతుంది. చాలా వరకు కోరికలు ఆ కోరికలు మనకు బుద్ధుడు చెప్పాడు, దుఃఖానికి మూల కారణం కోరికలని. ఆ కోరికల్ని ఎలా తగ్గించాలి అంటే కోరికలు ఉండవని కాదు, కానీ ఆ కోరికల వల్ల కదా ఇబ్బంది ఎదురవుతుంది. ఆ ఇబ్బంది ఎదుర్కోలేని స్థితికి తీసుకుని రావడం జరుగుతుంది అన్నమాట సాధనలో. అప్పుడు ఏమవుతుంది, కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది, కుటుంబంలో ఉన్న వాళ్ళంతా కూడా ఆనందంగా ఉంటారు. అవును. కాబట్టి తద్వారా జీవితంలో ఉన్న వాళ్ళంతా ఈ ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఆనందం అనేది ఏర్పడుతుంది. నిజమైన ఆనందం. నిజమైన ఆనందం. గతానికి మనం వెళ్తే మనకు ఇప్పుడైతే ఒక కుటుంబంలో 2 భార్యాభర్తలు ఉంటే ఒకరు లేదా 2 మాత్రమే పిల్లలు ఉంటున్నారు. అవును. మనం గతంలోకి వెళ్తే ఒకే కుటుంబంలో 4-5 పిల్లలకి అనేవారు. ఓకే. మరి అప్పుడు ఎటువంటి గొడవలు వచ్చేవి కాదు, ఎటువంటి ఇబ్బందులు వచ్చేవి కాదు. ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తుంది? యాక్సెప్టెన్స్ లేకపోవడం. ఓకే. ఒకరి మధ్య ఒకరికి ఈగోనిస్ట్ ఫీలింగ్స్. కాబట్టి దాన్ని అరికట్టాలంటే ఒకటే మార్గం సాధన. అయితే ఇంకొక మార్గం కూడా ఉండొచ్చు నాకు తెలిసి. ఏంటంటే ఇద్దరిలో ఒకరు జాబ్ చేయకపోతే సరిపోతుంది కదా. ఇంతకుముందు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రకారం ఇంతకుముందు జాబ్ చేయలేదు, ఒకరు జాబ్ చేస్తుండే, సో దానివల్ల అవాయిడ్ అయింది. సో ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఒకరు జాబ్ చేయకపోతే సరిపోతుంది కదా. మళ్ళీ అక్కడ కూడా గొడవే కావచ్చు, అంటే నువ్వు జాబ్ చేస్తున్నావు నేను జాబ్ చేయొద్దా. అదే అక్కడ ఏది అడ్డొస్తుంది? ఈగో. ఇంకోటి, ఈ అమ్మాయి జాబ్ చేయట్లేదు, పిల్లల్ని చూసుకుంటుంది. అత్తమామ మీ ఆయన జాబ్ చేస్తున్నాడు కదా, నువ్వు కూడా ఏదో పని చేయొచ్చు కదా, ఆ డబ్బులు మీకు ఉపయోగపడతాయి కదా. లేకపోతే పక్కన ఉన్న వాళ్ళు ఏదో రకంగా ఏదో చెప్పడం, లేకపోతే ఈవిడికి అవసరమైనప్పుడు ఆయన డబ్బులు ఇవ్వడు. ఈవిడికి ఏదైనా కావాలనుకున్నప్పుడు ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఈవిడికి ఏమైనా కుర్చీలలో వస్తాయి. నేను అన్ని సరుకులు కొని వస్తున్నాను కదా, తెస్తున్నాను కదా, నీకు అన్నీ ఇస్తున్నాను కదా, నీకు ఇంకా ప్రత్యేకంగా ఏం కావాలి? ఇటువంటివి ఏదైతే క్వశ్చన్స్ ఉంటాయో దానివల్ల మనుషులు కొంచెం హట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ప్రతిసారి నేను అడగాల మిమ్మల్ని, అక్కడి నుంచి మొదలవుతుంది. మనిషి ఏదైనా సరే ఒకరిని చూసి మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకంటూ కొన్ని మనకు మించి భర్తకి మించిన పర్సనల్స్ భార్యకి ఏమి ఉండవు, నేను కాదని అన్నాను. అవును. కానీ కొన్ని విషయాలు మరీ చిన్న విషయాలకి వాళ్ళు అడిగి డబ్బులు తీసుకోలేరు కదా. అవును. 100 రూపాయలు 200 రూపాయలు అవసరం ఏదో ఉందండి, బొట్టు కొనుక్కోవాలి, దువ్వును కొనాలి, పిల్లలకి ఏదో చిన్న చాక్లెట్లు కొనాలి, అడిగి తీసుకోలేరు కదా. అవును. అవును. వాళ్ళకంటూ కొంత అమౌంట్ ఇచ్చినట్లయితే ఆ పనిని వాళ్ళు సక్రమంగా చేస్తారు కదా. అవును. కాబట్టి అది మనం మొదటగా అర్థం చేసుకోవాలి. కాబట్టి కొంత ఆ యొక్క
ఆ యొక్క ఆ విధంగా భర్తే కొంత భార్య యొక్క విధానాన్ని అర్థం చేసుకుని కొంత అమౌంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు అనేవి ఏర్పడవు. చాలా బాగా వివరణ ఇచ్చారు నాకు. ఇప్పుడు పురుషులు స్త్రీలు ఇద్దరు సాధన చేయాలని చెప్తున్నారు. అవును. కానీ పురాతనాల్లో చూసుకుంటే ప్రతి ఒక్క పురుషుడే సాధన చేసినట్టే ఉంది. ఏ ఒక్క స్త్రీ సాధన చేసినట్టు ఋషులు ఉన్నట్టు గురువులు ఉన్నట్టు ఎప్పుడు చూడలేదు. అప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు చేస్తారంటారా స్త్రీలు? ఇక్కడ మనం ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నాం అండి. ఉమ్, పురుషుడు సాధన చేసి సాధనలో ఉత్తమమైన స్థాయికి చేరుకుంటున్నాడంటే దానికి మూలమైన కారణం ఎవరు? స్త్రీ. ఓకే. ఇందువల్ల పురుషుడు సాధనకు సంబంధించిన రకరకాల కార్యక్రమాలు చేసేటప్పుడు తనకు కావాల్సిన బట్ట కానీ, ఫుడ్ కానీ, తనకు స్నానం చేసేందుకు నీళ్ళు కానీ, అలాగే తన దగ్గరకు వచ్చిన శిష్యులకి కావలసిన ప్రతి విషయాన్ని కూడా మనకి ఇక్కడ స్త్రీ మాతే దగ్గరుండి చూసుకుంటుంది. ఓకే. ఇక్కడ పురుషుడు సాధన చేస్తున్నాడు. పురుషుడు సాధన చేస్తున్నప్పుడు ఏదైతే సాధన ద్వారా గ్రహిస్తున్న శక్తి ఏదైతే ఉందో ఓకే. అందులో సగభాగం స్త్రీకి చేరుకోవడం జరుగుతుందన్నమాట. తద్వారా స్త్రీ ఏంటంటే శక్తిని పొందడం జరుగుతుంది. ఓకే. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే పురుషుడు ఆ సాధన చేయడం ద్వారా తనలో డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంటుంది. తన ఆలోచనలో కానీ, తన మైండ్ సెట్లో కానీ, అలాగే ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుక కింద ఎలా అయితే మారుతుందో అలాగే తనలో నుంచి తాను కొత్తగా తను రూపాంతరం చెందడం జరుగుతుంది. ఓకే. కానీ ఈ స్త్రీ తన యొక్క శక్తిని పొందుతుంది కానీ ఆ రూపాంతరం అనేది స్త్రీ చెందడం జరగదు. ఓకే. ఇందువల్ల తను నేరుగా సాధన చేయట్లేదు కనుక. కానీ అప్పట్లో ఉండేవారు స్త్రీలు కూడా సాధన చేసేవారు. వాళ్ళ యొక్క సాధన అనేది నిగూఢంగా ఉండేది. ఓకే. నిగూఢంగా ఉంటూ వాళ్ళకి ఏదైతే సమయం మిగిలేదో ఆ సమయంలో సాధన చేసుకుంటూ భర్తకి పిల్లలకి సహకారం చేసుకుంటూ వాళ్ళు కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకునేవాళ్ళు. కానీ ఏదైతే ఋషులు అంటే మనకు ఈ సాధనకు సంబంధించి చాలామంది గురువులు ఎక్కువగా ఉన్నారు. స్త్రీ గురువుల కన్నా పురుష గురువులు ఎక్కువగా ఉన్నారు. అవును. ఇక్కడ పురుషులు ఏంటంటే ఒక విషయాన్ని బయటకు వచ్చి చెప్పేందుకు కానీ, దాన్ని వివరంగా తెలియజేసేందుకు కానీ, దాన్ని అందించే పద్ధతి కానీ, వాళ్ళు ఉండే మైండ్ సెట్ కానీ అదంతా విధానం వేరు. అవును. స్త్రీలు ఎక్కువగా ఎమోషనల్గా అటాచ్మెంట్గా ఉండడం వల్ల వారు ఉన్న విధానం అంతా వేరు. ఓకే. దానివల్ల పురుషులు ఎక్కువగా ముందుకు రావడం, ముందుకు చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే స్త్రీలకి ఆ సమయం తక్కువ. ఇప్పుడు ఒక స్త్రీమూర్తి ఉంది. అవును. తన ఇంట్లో పని అంతా చూసుకుని మరలా క్లాసెస్ తను ఎలా చెప్పగలదు? ఓకే. చెప్పండి. అది చాలా కూడా కష్టం కదా. అవును. అవును. ఇక్కడ పురుషుడికి అలా కాదు. ఆల్రెడీ తన యొక్క భార్య తెల్లో పనిచేసి పెడుతుంది. కాబట్టి తనకి ఆ యొక్క క్లాసెస్ చెప్పినందుకు కానీ, 10 మందికి ఈ సాధనా మార్గంలో ముందుకెళ్ళేందుకు సహకరించేందుకు కానీ ఆయనకు అవకాశం ఉంది. ఓకే. దానివల్ల స్త్రీల కన్నా పురుషులే గురువులుగా మనకు ఉన్నతమైన స్థాయిలో వెళ్ళిన వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. ఓకే. మనం అదే పురాతనమైన కథల్లో గమనించినట్లయితే ఆనందమయ్య మాతాజీ గారని ఇలా ఎందరో మనకు స్త్రీమూర్తులు కూడా ఉన్నతమైన స్థాయికి చేరుకున్న వాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారు. అవును. అవును. కానీ తక్కువ మంది మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే. సో చూశారు కదండి. మీకు చాలా సంతోషంగా ఉండాలంటే, ఇంటిల్లిపాది బాగుండాలంటే, మీ ఇంటి ఎన్విరాన్మెంట్ బాగుండాలంటే ఫస్ట్ మీరు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. నిజమైన హ్యాపీనెస్ మన సోల్ నుంచి వితిన్ అస్ స్టార్ట్ అవుతుంది. అది పురుషులైనా స్త్రీ అయినా. దీనివల్ల ఏంటనంటే పురుషులు సాధన చేస్తే బెటర్. స్త్రీలు కూడా వాళ్ళకు టైం ఉంటే చేయొచ్చు. బట్ పురుషులు చేసే సాధన వల్ల ఇంట్లో చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇండైరెక్ట్గా స్త్రీకి కూడా అది వర్తిస్తుంది. సో ఖచ్చితంగా సాధన చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ.